అవునండి. మీకు ప్రస్తుతం నడుస్తున్నది కేతు మహర్దశ. ఈ కేతు మహర్దశ కూడా మీకు బాగుంటుంది యాక్చువల్లీ. కేతు మహర్దశ కూడా మామూలుగా కేతు మహర్దశ చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుంది. కానీ మీకు ఈ కేతు మహర్దశ కూడా మంచి ఫలితాలనే ఇచ్చే అవకాశం ఉంది. చెప్తాను ఎందుకనో. ఎందుకంటే లాభంలో కేతు ఉండగా, కేతు మహర్దశలో కేతువుతో పాటు శని, బుధుడు ఇద్దరు యాక్టివేట్ అయ్యారు. శని, బుధుడు ఇద్దరు యాక్టివేట్ అయ్యారు. ఎందుకు శని, బుధులు ఇద్దరు యాక్టివేట్ అయ్యారు? శని, బుధుడు ఇద్దరు కూడా మాఘ నక్షత్రంలో ఉన్నారు. మాఘ నక్షత్రానికి అధిపతి కేతువు. సో ఫోర్త్ హౌస్‌లో శని, బుధులు ఇద్దరు కూడా యాక్టివేట్ అయ్యారు. ఇకపోతే మీ వృత్తి స్థానానికి అధిపతి అయిన శని చతుర్థంలో బుధుడితో కలిసి సింహరాశిలో మాఘ నక్షత్రం. మాఘ నక్షత్రం అంటే ఏంటండి? సింహాసనం. మాఘ నక్షత్రం అంటే సింహాసనం. అలాగే సింహరాశి అంటే గవర్నమెంట్. ఫోర్త్ హౌస్ అంటే లోకల్ బాడీ గవర్నమెంట్ అంటారు. అంటే మన ఊర్లలోని గవర్నమెంట్ ఉంటుంది. అది మీరు అన్నట్టు కోర్టులు, అడ్మినిస్ట్రేషను, పోలీస్ వ్యవస్థ, గవర్నమెంట్ మన ఊర్లో ఉంటుంది. సో ఎప్పుడైతే దశమాధిపతి శని చతుర్థంలో బుధుడితో కలిసి మాఘ నక్షత్రంలో ఉన్నాడో ఉందండి, మీకు అవకాశం. జడ్జి అవుతారండి మీరు. అవుతారు. అలాగే భాగ్యస్థానాన్ని కూడా రవి, గురుడు